మనము ఇంతవరకు సీనాయి కొండ మీద యెహోవా దేవుడు మోషేకు ఇచ్చిన 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్ గురించి వివరంగా తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు 9వ ఆజ్ఞ నిర్గమాకాండము 20వ అధ్యాయము 16వ వచనము, నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అంటే మన పొరుగువారి విషయంలో మనం ఎలా ఉండాలి, మన పొరుగువారి విషయంలో మనం ఏమి చేయకూడదు అనేది ఈ ఆజ్ఞ మనకు తెలియజేస్తుంది. పొరుగువారిని ఏ విషయంలోనైనా ఏ కారణం చేతనైనా ఉద్దేశపూర్వకంగా కూడా వారిని మోసగించడము, వారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పటము ఇలాంటివేవి చేయకూడదు అని ఈ ఆజ్ఞ మనకు తెలియజేస్తుంది. పొరుగువారి మీద అసత్యాలు చెప్పడము, నిందలు వేయడం, లేని వాటిని పుట్టించడము, ఆ విధంగా నిందలు వేసి అతని యొక్క గౌరవానికి భంగం కలిగించడము ఇవన్నీ కూడా ఈ ఆజ్ఞ క్రిందకే వస్తాయి. ఈ అబద్ధ సాక్ష్యం, అబద్ధాలు చెప్పడం అనే విషయంలో సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా వివరంగా ఎన్నో వాక్యాలు మనకి తెలియజేస్తారు. సామెతలు 25:18 చూసుకుంటే, తన పొరుగువాని మీద కోట సాక్ష్యం పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు అని అంటారు. కూట సాక్ష్యము అంటే ఇక్కడ తప్పుడు సాక్ష్యం అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 చూసుకుంటే, మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. అవునండి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సృష్టే. కాబట్టి మన పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా? దేవుడు ఈ భూమి మీద ప్రజలందరినీ సమానంగా ప్రేమిస్తున్నారు. పక్షపాతం లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ. అలా ఆయన ప్రేమించే వ్యక్తులకు మనము వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యం చెప్పడము, అలాగే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడము ఇవన్నీ కూడా వాళ్ళని మనం ఆపదలోకి నెట్టివేస్తున్నాము అన్నమాట. వాళ్ళని అనేక బాధలకు గురి చేస్తున్నామన్నమాట అనే విషయము మన అంతరంగంలో గుర్తుంచుకోవాల్సిన విషయం. యేసుక్రీస్తు ఏమన్నారు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. కాబట్టి మనం మన పొరుగువారిని ప్రేమించేటప్పుడు పొరుగువారి విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి, అతనికి హాని కలిగించేలా ఏమీ చెయ్యకూడదు అనేది మన ప్రేమలో కనిపించాలి. దీనివల్ల దేవుడితో ఇతరులతో మన సంబంధాలు మంచిగా ఉంటాయి. ఒకరినొకరు గౌరవించే స్థాయిలో ఉండగలుగుతాము. ఈ అబద్ధాలు అనేవి మనల్ని ఎప్పుడో ఒకసారి నాశనానికి తీసుకువెళ్ళేవే. కాబట్టి ఇలా అబద్ధ సాక్ష్యం విషయంలో కానీ అబద్ధాలు చెప్పడంలో కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే సామెతల్లో జ్ఞాని అయిన సొలొమోను ఈ విధంగా అంటాడు, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచు అని. సామెతలు 12వ అధ్యాయము 17వ వచనం చూసుకుంటే, సత్యవాద ప్రియుడు నీతిగల మాటలను పలుకును, కోట సాక్షి మోసపు మాటలు చెప్పును. అలాగే 19లో అంటారు, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉంటాయి, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును అని. అలాగే సామెతలు 19:5లో చూసుకుంటే, కోట సాక్షి శిక్ష నందకపోడు. అవునండి, అబద్ధ సాక్ష్యం చెప్పేవాడు ఎప్పటికైనా శిక్ష పొందుతాడు. అబద్ధములాడువాడు తప్పించుకొనడు. సామెతలు 6వ అధ్యాయంలో యెహోవాకు ఏహ్యమైనవి 6 కలవు అని చెప్తూ, అందులో 16 నుంచి మనం చూసుకుంటే అవేవనగా అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయములు, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. కాబట్టి ఇలా అబద్ధ సాక్ష్యం చెప్పేవారు, అబద్ధాలు ఆడేవారు యెహోవాకు అసహ్యమైన వారు అని మనము గమనించవచ్చు. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా మన పొరుగు వారిని ప్రేమిస్తూ, మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో మన పొరుగు వారిని కూడా ఆ విధంగా ప్రేమిస్తూ యెహోవా ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తూ ముందుకు సాగుదామండి. అలాంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.